దేవా, ఈ 2021 సంవత్సరం నాయన ఇంత మట్టి కూడా మమ్మల్ని కాపాడి సజీవ లెక్కలో వచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. తండ్రి నాయన ఎంతో ఎన్నో శ్రమలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ప్రభా, మరి మానవుల్లో ఏ మార్పు లేకుండా ఇంకా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు ప్రభా. తండ్రి మరి కుటుంబ ఆశీర్వాద కుడిగా నాయన ప్రభా, మరి ఈరోజు మా అందరితో కూడా మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రం ప్రభా. నైనా నీ సేవకురాలైనా ప్రభా, నీ సిలువ చాటున మరుగుపరుచుకున్నాను ప్రభా. నా నోటిలో నీ మాటలను ఉంచండి ప్రభా. ఈ వాక్యం ద్వారా నైనా మా అందరి హృదయాలను నైనా ఫలింపచేయండి ప్రభా. ఈ వాక్యానుసరంగా నడిచేద్దాన్ని దాన్ని మాకు అందరికి కూడా దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన మరి ఈ వాక్యం నాయన ఈ సంవత్సరం అంతా కూడా మాకు కాపుదలనిచ్చే విధంగా, జీవాహారం పొందుకునే విధంగా మమ్మల్ని ఆత్మీయ లోతుల్లోకి నడిపించమని వేడుకుంటూ నాయన ఈ సమయం నీ దయగల స్థలకు అప్పచెప్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దేవుని అతి పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మరి కుటుంబ ఆశీర్వాద కూడికకు కూడి వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు మరి నిండుగా దీవించును కాక. మరి ఇంకా 3 రోజుల కూడికలో కూడా మరి జరిగినట్టుగా ఆ 3 రోజుల కూడిక గురించి కూడా మీరు వ్యక్తిగతంగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అందరూ కూడా తప్పకుండా రావాలి, దేవుని నామాన్ని మహిమపరచండి. ఎందుకంటే మనకు ఈ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఒక సూచన మనకు తెలిసినాక మన జీవితాలను సరిదిద్దుకోకుంటే, ఇంకా మెలుకోకుండా ప్రార్థించకుంటే మరి దేవుడు కూడా ఎప్పుడు కూడా కనికరించాడు. ఒక అవకాశం దాటిపోయిందంటే మరి ఆ అవకాశాన్ని తిరిగి సద్వినియోగం చేసుకోవడం కష్టమైపోతుంది. గడిచిన సంవత్సరం మరి ఎంతో శ్రమ అనుభవించినాం కాబట్టి ఈ సంవత్సరం మరి తిరిగి ఎలాంటి శ్రమల్లో మనం ఇరుక్కుపోకుండా, ఎలాంటి భయంకరమైన వ్యాధులు తలెత్తకుండా మరి దేవునికి మనం మొరపెట్టాలి, దేవుని సహాయాన్ని మనం కోరాలి. ఈ రానున్న 3 రోజుల ప్రార్థన యొక్క ఉద్దేశం అదే, దేవుని సహాయం కోసం, కాపుదల కోసం కనిపెట్టడం. మన దేశం, రాష్ట్రం గురించి, అందరి గురించి కూడా ప్రార్థించాలని దేవుని యొక్క ప్రేరేపణతోటి ఈ కూడికలు పెడుతుండగా మీరందరూ కూడా రండి, అందరూ ప్రార్థించండి. దేవుని యొక్క ఆ సహాయాన్ని మనం తప్పకుండా పొందుకుంటాం. దేవునికి స్తోత్రములు. మరి ప్రభా, మరి కుటుంబ ఆశీర్వాద కూడికలో ఏమి వాక్యం ద్వారా మాతో మాట్లాడనైనామని ప్రార్థించినప్పుడు మరి దేవుని చేత ఆశీర్వదించబడిన ఒక వ్యక్తి గురించి ఈరోజు నేను ధ్యానించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు ప్రతి సంవత్సరం కూడా ఎన్నో నూతనంగా కోరికలు ఉంటా ఉంటాయి. ఈ సంవత్సరం ఏది మన జీవితంలో జరగాలనుకుంటున్నామో, ఈ సంవత్సరం మరి ఒకవేళ సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటుండొచ్చు, సొంత స్థలం కొనుక్కోవాలనుకుంటుండొచ్చు, లేదా ఇంట్లో ఎవరైనా వివాహం గురించి ప్రార్థిస్తుండవచ్చు, ఉద్యోగం గురించి ప్రార్థిస్తుండవచ్చు, లేదా ఆర్థికంగా అప్పుల్లో కూరుకుపోయినప్పుడు అప్పులన్నీ తొలగింపబడాలని ప్రార్థిస్తుండవచ్చు, మరి ఎన్నెన్నో అనారోగ్యం కొట్టివేయబడాలని ప్రార్థిస్తుండవచ్చు. మరి ఈ ప్రార్థనలు అన్నిటికీ కూడా మరి దేవుడు మనకు జవాబిస్తారని నేనైతే విశ్వాసంతో నేను నమ్ముచున్నాను. మరి ఈ సంవత్సరం వేటితో నువ్వు కనిపెడుతున్నావో, ఏ అంశం గురించి అయితే ప్రార్థిస్తున్నావో అన్నిటి గురించి కూడా మరి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు తప్పకుండా మన ప్రార్థనలకు దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. ఒక విశ్వాసంతో, ఆసక్తితో మరి దేవుని యందు మరి జీవించిన వ్యక్తి ఏ విధంగా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో ఈరోజు మనం ధ్యానిద్దాం. ఆదికాండం 32వ అధ్యాయం 22వ వచనం నుంచి 32వ వచనం వరకు నా దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. ఆదికాండం 32వ అధ్యాయం 22వ వచనం నుంచి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యాకోబు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడు. తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాడు. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలేదు. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమని
అతడు యాకోబు అని చెప్పాడు. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాడు. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనను. అందుకు ఆయన, నువ్వు ఎందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణం దక్కినదని ఆ స్థలం నాకు పెనుయేలు అని పేరు పెట్టాను. అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయన. అప్పుడు అతడు తొడగుంటుచూ నడిచాడు. అందుచేత ఆయన యాకోబు తొడ గూటి మీది తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీలో తొడగుంటి మీద ఉన్న తుంటి నరము తినరు. దేవునికి స్తోత్రం. మరి అబ్రహాము యొక్క సంతానం ఇస్సాకు, ఇస్సాకు యొక్క సంతానం ఏశావు, యాకోబు. ఈ యాకోబు గురించి మనం ఈరోజు కొన్ని అంశాలను మనం ధ్యానిద్దాం. యాకోబును దేవుడు ఎంతో ఆశీర్వదించినాడు. యాకోబు మరి ఎవరితో పోరాడి గెలిచినాడ? యాకోబు ఒక నరునితో ఒక రాత్రంతా యాకోబు ఒకడే మిగిలిపోయిన ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడు. అంటే ఈ యాకోబు మరి తన మామ దగ్గర నివసించిన తర్వాత, తనకు ఆస్తి సంపద పెరిగిపోయిన తర్వాత తిరిగి తన స్వస్థలానికి రావాలనుకుంటాడు. తన 2 భార్యలను, 2 దాసీలను, 11 మంది పిల్లలను, తనకు కలిగిన యావదాస్తిని తీసుకొని తిరిగి తన తండ్రి యొక్క స్థలానికి రావాలనుకొని బయలుదేరుతాడు అన్నమాట. యాకోబుది ఒక పోరాటంతో కూడిన జీవితం. తన జీవితంలో ఎప్పుడు ప్రయాణమే. మరి రాహేలును ప్రేమిస్తాడు. తను ప్రేమించిన భార్య కోసం పెళ్లి చేసుకోవడానికి ఆమె కోసం 7 సంవత్సరాలు తన మామ కొలువు చేస్తాడు. కానీ మరి పెద్దామెను విడిచిపెట్టి చిన్నామని చేయకూడదు కాబట్టి పెద్ద కూతురు నుంచి పెళ్లి చేస్తాడు తెలియకుండా వాళ్ళ మామ. తర్వాత నువ్వు ఈమె వారం సంపూర్తి చేయము, తర్వాత నేను 2వ కూతురిని కూడా నీకు ఇస్తా, రాహేలును కూడా నీకు ఇస్తా, తిరిగి ఆమె కోసం నువ్వు 7 సంవత్సరాలు నాకు కొలువు చేయవలసి వస్తుంది అన్నప్పుడు తిరిగి మళ్ళీ 7 సంవత్సరాలు మరి తన ఇష్టమైన రాహేలు చేసుకోవడానికి మళ్ళీ 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు మామ దగ్గర కదా. ఎంతమందికి అంత తగ్గింపు అనేది ఉంటుంది. ఒక మోసగాడనే పేరు యాకోబుకు ఉంటుంది, కానీ తను ఎంతో యథార్థంగా దేవునితో ధైర్యంగా మాట్లాడే ఆ యొక్క విశ్వాసం అనేది యాకోబులో ఉంది. మరి భార్య మీద ప్రేమ కలిగి 8 సంవత్సరాలు కొలువు చేసిండు తన మామకి. 14 సంవత్సరాలు ఒక బానిస బ్రతికి అయినా తనేం బాధపడలేదు. ఎక్కడైనా సరే ఒక ధైర్యంగా నిలబడిన వ్యక్తి యాకోబు. ఎవరికి భయపడే వ్యక్తి కాదు, దేని గురించి చింతించే వ్యక్తి కాదు. కరువు వచ్చినప్పుడు కూడా యోసేపు దగ్గరికి తన కుమారులను పంపించినప్పుడు కూడా ఎక్కువగా చింతించలేదు. బెన్యామీన్ విషయం వచ్చినప్పుడే చింతించినాడు. కానీ మానవుల జీవితంలో సమస్యలు అనేవి ఎదురైతా ఉంటాయి. సమస్యలు ఉంటేనే జీవితం సాఫీగా పోతుందని అనుకోవాలి. అది ఎలాంటి జీవితం? ఆత్మీయంగా నువ్వు సాఫీగా ముందు పోతున్నావని అనుకోవాలి. ఇక్కడ యాకోబు తనకు కలిగినదంతా కూడా తీసుకొని బయలుదేరినప్పుడు మరి ఎవరిని ఎదుర్కోవాలి? ముందుగా ఏశావుని ఎదుర్కోవాలి. ఏశావుతో మరి ఏశావు యొక్క ఆశీర్వాదం తను తీసుకొని వెళ్ళినాడు కాబట్టి నేను తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎక్కడ చంపివేస్తాడు అనేసి ముందుగా ఎవరిని పంపివేస్తున్నాడు? తనకు కలిగినవన్నీ కూడా ముందు తన అన్నని ఎదుర్కోవడానికి పంపించినాడు. చూడండి, ఈ వచనంలో చూసినట్లయితే ఈ అధ్యాయంలో 23వ వచనం నుంచి యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయింది. ఇందులో ఒక మర్మం దాగింది. చూడండి, తన దగ్గర ఏమీ కూడా దాచిపెట్టుకోలేదు యాకోబు. తనకున్నదంతా కూడా పంపించినాడు. ఎవరు మిగిలిపోయినాడు? తను ఒక్కడే మిగిలిపోయినాడు. ఉండాలనుకుంటే తోడుగా ఎవరినైనా ఉంచుకోవచ్చు, లేదా వెళ్ళాలనుకుంటే వాళ్ళతో పాటు కూడా వెళ్ళి ఉండవచ్చు. కానీ విశ్వాసి ఎప్పుడు కూడా ఏమి కోరుకుంటాడో తెలుసా? కొద్ది సమయమన్నా ఒంటరిగా గడపాలి అని అనుకుంటాడు. ఎందుకు ఒంటరితనం కోరుకుంటాడు? ఆ సమయాన్ని దేవునికి ఇవ్వాలని ఆశపడతాడు. ప్రతిరోజు కూడా విశ్వాసి దేనికోసం కనిపెడతాడు తెలుసా? ఏ సమయం నాకు ఒంటరిగా దొరుకుతుంది, నా భర్త ఎప్పుడు ఆఫీస్కి వెళ్తాడు, నా పిల్లలు ఎప్పుడు
మరి నాకు నెమ్మదిని ఇస్తారు, లేదా నా పనులు ఎప్పుడు నేను సంపూర్తి చేసుకుంటాను, ఎప్పుడు నా దేవుని సన్నిధానానికి నేను వెళ్ళి నా ఒంటరి సమయాన్ని నా దేవునితో గడుపుతానని ఒక విశ్వాసి ఎప్పుడు చూసిన తన యొక్క ఆలోచనలు దేవునితో నేను ఎలా సమయం గడపాలి అనే ఒక ఆలోచన కలిగి ఉంటాను. ఇక్కడ యాకోబు కూడా తనకు కలిగినదంతా కూడా పంపివేసినాడు, ఏ ఆశ కూడా లేదు. చూడండి, మనం కూడా మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా ఇతరులకు ఇచ్చే విధంగా, మనకున్నవి దేవుని కోసం త్యాగం చేసే విధంగా మనం ఉండాలి. ఎందుకంటే మనల్ని పోషించే దేవుడు ఉన్నాడు, మనల్ని కాపాడే దేవుడు ఉన్నాడు, మనల్ని స్వస్థపరిచే దేవుడు ఉన్నాడు, మనల్ని నడిపించే దేవుడు మనకు తోడున్నాడు. కాబట్టి మనం దేని గురించి కూడా చింతించాల్సిన అవసరం లేదు. అయ్యో తర్వాత రానున్న రోజుల్లో ఏమైపోతుందో ఇప్పుడే చింతించుకుంటూ బ్రతకకూడదు. చాలా మటుకు మనుషులు ఎలా అయిపోయారు తెలుసా? ఈ కరోనా వచ్చినాక చింత అనేది మన మనుషులకు ఎక్కువ అయిపోయిందట, భయం అనేది ఎక్కువ అయిపోయిందట. ఈ భయంతో చింతతో ఎలా బ్రతకాలో తెలియక ఆత్మహత్యకు పాల్పడతా అన్నమాట. కానీ యాకోబు అలాగా ఒంటరిగా రాత్రి గడిపినాడు. అది ఎలాంటి స్థలమో, ఎంత అడవిలాగుందో, ఎంత ఎడారిలాగుందో, ఎలా ఉందో మనకైతే తెలియదు, కానీ ఏకాంతంగా గడిపినాడు. చూడండి, అక్కడికి ఎవరు వచ్చారట? దేవుని దూత. తాను యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వల్ల యాకోబుతో తొడ గూడు వసిలేను. చూడండి, హోషేయ రాసిన గ్రంథం చూసినట్టయితే 12వ అధ్యాయం 750 పేజ్ నంబర్ 12వ అధ్యాయం 3వ వచనం నుంచి చూద్దాం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి కలవాడే అతడు దేవునితో పోరాడాడు. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమైన. అక్కడ ఆయన మనతో మాట్లాడాడు. చూడండి, ఇక్కడ మనం చదువుకున్న భాగం ఏదైతే ఉందో ఈ హోషేయ గ్రంథంలో కూడా ఉంది. ఎవరితో పోరాడిందట ఈ యాకోబు? దేవుని యొక్క దూతతో పోరాడు. దేవునితో పోరాడేనండి. మగసిరి కలవాడే అతడు దేవునితో పోరాడాడు. అతడు దూతతో పోరాడి జయమొందెనట. ఒక విశ్వాసి జీవితంలో ఎప్పుడు కూడా ఏముంటుంది సార్? జయం ఉంటుంది. జయం అనేది తప్పకుండా ఉంటుంది. ఒకవేళ లేదు, నా జీవితంలో ఏ ఆశీర్వాదం లేదు, ఎప్పుడు బాధతో కూడినది, ఎప్పుడు కృంగుదలే, ఎప్పుడు కన్నీరే, ఎప్పుడు అసమాధానమే అనుకుంటున్నావు కాదు. నువ్వు దేవుల్లో ధైర్యంగా నిలబడ్డప్పుడు, విశ్వాసంతో ప్రార్థించినప్పుడు తప్పకుండా నీ జీవితంలో ఏం కలుగుతుంది? జయం కలుగుతుంది. ఇక్కడ యాకోబు ఆ రాత్రంతా పెనుగులాడినట. రాత్రంతా ప్రయాణం చేసి అలసిపోయి వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది? గాఢ నిద్ర వచ్చేస్తుంది. కానీ యాకోబు ఏం చేస్తాడు? దేవుని దూతతో పెనుగులాడుతా ఉన్నాడు. ఎందుకు పెనుగులాడుతున్నాడు తెలుసా? దేనికోసం పెనుగులాడుతాడు? ఆశీర్వాదం కోసం. దేనికోసం? ఆశీర్వాదం కోసం. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను ఇక్కడ నుంచి పంపిస్తాను, లేదంటే నిన్ను వదిలిపెట్టాను. ఒకసారి మేము ఇక్కడ ఆశ్రమం మేము పిల్లలను కలుద్దామని వెళ్ళినప్పుడు ఆ వృద్ధుల రూమ్కి వెళ్తే అక్కడ ఒక వృద్ధురాలు ప్రార్థన చేస్తా పాట వినిపిస్తున్నాను. ఎవరు పాడుతుందా అని నేను లోపలికి వెళ్ళిపిస్తాను. ఏమని పాడుతుంది తెలుసా? నీవు నన్ను దీవిస్తేనే నేను నిన్ను విడువను దేవా అనే పాట పాడుతుంది. అరే ఎంత చక్కగా పాడుతుందని చూస్తే ఆమె ఒక బెడ్ రీడర్, అంటే మంచంలోనే ఉంటుంది. ఆమె లేవలేని స్థితిలో ఉంటుంది, చాలా ముసలి వ్యక్తి. కానీ ఏం పాట పాడుతుంది? నీవు నన్ను దీవిస్తేనే నేను నిన్ను విడువను. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అరే ఈ వయసులో దీవెనే కావాలని కోరుకుంటుంది అని అనుకున్నాను. ఎంత గొప్ప విశ్వాసం. ఇక్కడ యాకోబు కూడా ఏమంటాడు తెలుసా? నువ్వు నన్ను
ఆశీర్వదించు. ఇక్కడ చూడండి, తాను ఆదికాండం 32:25 తాను అతని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. ఏం చేస్తున్నావు? నన్ను ఆ వ్యక్తి వదిలిపెట్టట్లేదే, ఈ వ్యక్తి నన్ను వదిలిపెట్టట్లేదని కాలుతో ఒక్కటి తొడ మీద కొట్టేసరికి ఆయన తొడ నరంకి చాలా దెబ్బ తాకింది యాకోబుకి. కానీ అయినా కూడా యాకోబు వదిలిపెట్టట్లేదు. హల్లెలూయా. యాకోబు వదిలిపెట్టట్లేదు. నీ జీవితంలో నీవేమైనా దెబ్బలు తగిలినప్పుడు నువ్వు దేవుని వదిలిపెట్టినావా? ఒకసారి నేను పరీక్షించుకో. దేవుడు అంటే అందరూ అనుకుంటారు ఆశీర్వాదమే అని అనుకుంటారు. కాదు, శ్రమలను భరించడం అది ఆశీర్వాదానికి గుర్తు. ఇక్కడ యాకోబు తొడగూడు వస్తుంది, అయినా కూడా నువ్వు దేవుని దూతను వదిలిపెట్టాలి. నువ్వు నన్ను ఆశీర్వదించేంత వరకు నిన్ను నేను పోనీయను. ఇలాంటి విశ్వాసంతో కూడిన ప్రార్థనలు మనం చేయాలి. నీరు కారి ప్రార్థనలు మనం చేయకూడదు. ఎందుకు ఏమంటారు, ఏది రుచి లేని ప్రార్థనలు మనం చేయకూడదు. దేవునికి వినసొంపు కలిగే విధంగా మన యొక్క ప్రార్థనలు ఉండాలి. విశ్వాసంతో కూడిన విధమైన ప్రార్థనలు ఉండాలి. ఇక్కడ యాకోబుకి ఏం తక్కువ? ఎంతగానో దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. సంతానం ఇచ్చాడు, దాసదాసీలను ఇచ్చాడు, పశువులను ఇచ్చాడు, అన్నిటిని కూడా ఇచ్చాడు. కానీ ఏశావుతో ప్రాణభయంతో తను భయపడినాడు. ఏమంటాడో ఏశావు అనేసి ఒక తగ్గింపు కలిగి ప్రార్థించిన. తన అన్నను ఎదుర్కొన్నప్పుడు కూడా చాలా తగ్గింపు మాట్లాడతాడు అన్నమాట ఏశావుతో. ఇక్కడ మరి ఇంకా నన్ను ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థిస్తాను. ఇక్కడ దేవుడు కూడా మరి అదే ఆశీర్వాదం యాకోబుకి ఇచ్చాడు. వదిలిపెట్టలేదు ఇచ్చేంత వరకు కూడా. చూడండి కింద చూసినట్లయితే, ఆయన నీ పేరేమని అడగగా అతడు యాకోబు అని చెప్పాడు. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితే కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. ఆయన పేరు మారిపోయింది, దేవునితో పోరాడినాడు. అంతమందికి ఏం పేరు? యాకోబు. కానీ ఇప్పుడు దేవుని దూత తనకు పెడుతున్న పేరేంటి? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అని ఆయన దేవుడు ఆశీర్వదించాడు. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమన్నాను. అందుకు ఆయన నీవెందు నిమిత్తం నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. చిట్ట చివరికి దేవుని యొక్క ఆశీర్వాదంలో యాకోబు పొందుకున్నాడు. చూడండి, మన ప్రార్థనలు సగంలో వదిలిపెట్టకూడదు. సగంలో వదిలిపెట్టకూడదు. నీకు ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు కూడా నువ్వు ప్రార్థిస్తూనే ఉండాలి. నువ్వు అలసిపోకూడదు, విసుగు చెందకూడదు. ఇంకా ఈ దేవుని చిత్తం కాదేమోలే అని వదిలేయకూడదు. అది ఎప్పుడు నెరవేరుతుందో మనకు తెలియదు. నిన్న దినం నా ఒక సహోదరికి ఫోన్ చేసినప్పుడు ఏడుస్తూ ఉంది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే వాళ్ళ పాపకి డాక్టర్ సీట్ రానందుకు ఏడుస్తూ ఉన్నది. వాళ్ళకి చాలా ఆశ ఉన్నాయి, ఇంట్లో నుంచి ఎవరైనా ఒకరు MBBS చేయాలి అని. నేను ఇంత ప్రార్థన చేస్తున్నాం అక్క, ఎందుకు మా ప్రార్థన ఫలించట్లేదు, అర్థం కావట్లేదు అని బాధపడుతున్నప్పుడు నేను అన్నాను, దేవుని చిత్తం ఏంటో మనకు తెలియదు. మీరు ప్రయాసపడినారు, ప్రార్థించినారు. ఒకవేళ వీళ్ళ వల్ల కాకుంటే దేవుడు మీ తరంలో, మీ సంతానం మీ తరంలో నుంచి ఎవరిని లేవనెత్తుతాడో తెలియదు. కాబట్టి మీ ప్రార్థనలు మాత్రం ఎప్పుడూ వ్యర్థం కావు అని బలపరిచి ప్రార్థించాను. కాబట్టి మనం అనుకుంటాం ఇప్పుడే జవాబు రావాలి, ఇప్పుడే సహాయం కావాలి, ఇప్పుడే నెరవేరాలని. మానవుల కోరికలు చాలా చిన్న చిన్నవిగా ఉంటాయి. కానీ దేవుని యొక్క తలంపులు చాలా ఉన్నతమైనవి. మరి ఈ యొక్క ఆదికాండం 35వ అధ్యాయం ఒకసారి చూసినట్టయితే 35వ అధ్యాయం 9వ వచనం నుంచి, యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమే అతన్ని ఆశీర్వదించాడు. అప్పుడు దేవుడు అతనితో నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు పేరు పెట్టాడు. మరొక ఆశీర్వాదం.
మరి ఈ 2021 సంవత్సరంలో నీవు ఈ విధమైన ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. నీ కుటుంబం పతనమైపోతుంటే చేతకాని వాళ్ళలాగా మనం ఉండడానికి వీలు లేదు. ఈ యాకోబు చూడండి, రాత్రంతా పెనుగులాడు, దేవా నువ్వు నన్ను వదిలి వెళ్ళకూడదు, నువ్వు నన్ను వదిలి వెళ్ళకూడదు, నువ్వు నన్ను దర్శించినావు, నీ దీవెన నేను పొందుకోవాలి అని ఆశీర్వదించేంత వరకు కూడా దేవుని తను వదిలిపెట్టలేదు. మన దేవునికి సమస్తము సాధ్యమే. ఇదే అధ్యాయం 35వ అధ్యాయంలో 11వ వచనం నుంచి, మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందు, జనముల సమూహమును నీ వలన కలుగు, రాజుల్ని నీ గర్భవాసంలో పుట్టెదరు, నేను అబ్రహామునకును ఇస్సాకునకును ఇచ్చిన దేశం నీకు ఇచ్చేదను, నీ తరువాత నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని అతనితో చెప్పాను. దేవుడు అతనితో మాట్లాడిన స్థలం నుండి పరమునకు వెళ్ళాను. ఆయన తనతో మాట్లాడిన చోట యాకోబు ఒక స్తంభం అనగా రాతి స్తంభం కట్టించి దాని మీద పానార్పణం చేసి నూనెయు దాని మీద పోసాడు. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టాను. దేవుడు మరి తన సంతానంను ఆశీర్వదిస్తానని, నీ సంతానం నుంచి రాజులను నీ గర్భవాసంన పుట్టేదా, అంటే నీ పిల్లలను రాజులుగా నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు యాకోబును దీవించడం జరిగింది. చూడండి, మన పిల్లలు ఆశీర్వదించబడితే మరి మనకి ఎంత సంతోషం కలుగుతుంది. మరి నువ్వు అలా దేవునితో పోరాటం కలిగిన అనుభవం నీకున్నదా? ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. పోరాటం అనేది క్రైస్తవులు శారీరకంగా, అంటే ఈ లోకంతో పోరాటం కాదు. ఈ లోకంలో డబ్బు కోసం, పేరు ప్రఖ్యాతల కోసం పరిగెడుతూ పోరాటం కాదు, రాజకీయాలతో కాదు పోరాటం అనేది. మన జీవితం అనేది దేవునితో నడిచినట్టుగా నడిచే అనుభవం కలిగి దేవుని కోసం మనం పోరాడే బిడ్డలంగా మనం ఈ లోకంలో జీవించాలి. మనకి ఎన్ని నిందలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టాలు ఎదురైనా, కన్నీరులు ఎదురైనా కూడా దేవునితో పోరాటం అనేది నువ్వు ఆపడానికి వీలు లేదు. ఎంతో మంది నిన్ను కృంగింప చేయవచ్చు, ఎన్నో మాటలు అనవచ్చు, అయినా కూడా నువ్వు దేవుని కోసం ధైర్యంగా నిలబడే వ్యక్తి వల్ల నువ్వు జీవించాలి. ఇక్కడ 2 రకాలైన పోరాటాలను మనం ఈరోజు ధ్యానిద్దాం. అంటే క్రైస్తవులుగా మనం ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి, దేవుని కోసం ఎలా ఫలించాలి అనే 2 అంశాలను మనం ఈరోజు ధ్యానిద్దాం. యాకోబు ఆశీర్వాదం కోసం దేవుని తట్టు తిరిగి దేవునితో పోరాడి గెలిచినాడు. మరి చాలా మంది క్రైస్తవులు ఈ లోకంలో సరి అయిన క్రైస్తవ జీవితం జీవించలేక, సరి అయిన వాక్యానుసరంగా బ్రతకలేక, ఇష్టానుసరంగా బ్రతుకుతూ దేవుని ఉగ్రతకు లోనైతా ఉన్నారు. చూడండి, ముందుగా మనం చూసినట్టయితే మరి శారీరక పోరాటం గురించి మనం ధ్యానిద్దాం. శారీరక పోరాటం అంటే ఒకవేళ మరి మనం దేవునిలో నిలిచి ఉన్నప్పటికీ కూడా, లేదా మనం క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనకి ఏదైనా శారీరక సమస్యలు వచ్చినప్పుడు మనం దేవుని విడిచిపెట్టే బిడ్డలంగా మనం ఉండడానికి వీల్లేదు. యోబు గ్రంథం 33వ అధ్యాయం, ఎందుకు మనకు శారీరక శ్రమలు అనేవి కలుగుతాయి. యోబు గ్రంథం 33వ అధ్యాయం 16వ వచనం చూసినట్టయితే, నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యం వారు మానుకొని చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణములను తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయను, వారి కొరకు ఉపదేశం సిద్ధపరచు. వ్యాధి చేత మంచమెక్కుట వలన, ఒకరి ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణ నొందును. 13వ వచనం నుంచి 14వ వచనం, తన క్రియలలో దేని గురించి ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు. దేవుడు నరుల శక్తికి మించినవాడు, నీవేళ ఆయనతో పోరాడదు. దేవుడు 1 మారి పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుషులది కనిపెట్టరు. శారీరక బాధలు, నువ్వు వ్యాధితో మంచం ఎక్కుతున్నావా, లేదా ఒకరి ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట, ఇవంతా కూడా దేవుని శిక్ష మన జీవితంలో, మన మార్పు కోసమే, మన మంచి కోసమే. ఎందుకంటే చూడండి 16వ వచనంలో, నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు.
కదా. గర్వం అనేది ఎంతటికైనా దారితీస్తుంది. అది ఎలాంటి గర్వమైనా సరే, ప్రతి మనిషిలో ఏదో ఒక మూలన ఏదో ఒక చిన్న గర్వం అనేది ఉంటుంది. ఆ గర్వం అనేది మనం తొలగించుకోవాలి. ఒకవేళ అది తొలగించుకోకపోతే ఏదో ఒక శిక్ష ద్వారా దేవుని తట్టు తిరిగి దేవుని నడిపిస్తాడు. ఇది శారీరక పోరాటం. లేదు, నేను బాగానే ఎంతగా నేను ప్రార్థించినా ఏదో ఒక శ్రమతో నేను అనుభవిస్తా ఉన్నాను. ఏదో మూలుగు నా జీవితంలో, నా శరీరంలో ఏదో ఒక ముళ్ళు నా శరీరంలో ఉన్నదని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు బాధపడదు. చూడండి, అపోస్తలుడైన పౌలుని చూసినట్టయితే ఆయన శరీరంలో ముళ్ళు ఉన్నది. ప్రభువా ఇది తీసివేయని ముమ్మారు ప్రార్థించి, ఆయన జబ్బు కళ్ళు, ఎప్పుడు చూసినా కళ్ళన్నీ ఎర్రగా ఊసులతో నిండుకొని ఉండేది. చాలా బాధపడినాడు తన కళ్ళతో. అందరి ముందు నిలబడి వాక్యం చెప్పాలి, చూడడానికి అసహ్యంగా ఉంటే ఎలా ఉంటుంది? ఎంత ప్రార్థించినా కూడా దేవుడు తనకు స్వస్థత కలగని ఇయ్యలేదు. అతను ప్రార్థిస్తే చనిపోయిన వాళ్ళు లేచినారు, కానీ తనకు స్వస్థత కలగలేదు. ఏమన్నా దేవుడు, నా కృప నీకు చాలును. మరి తన శారీరక పోరాటాన్ని జయించిన మనకు ముళ్ళు లోపల అలాగే ఉన్నా మనం బ్రతుకుతున్నాము అంటే దేవుని కాపుదల మనకున్నదని అర్థం. చూడండి, ఇంకా ఎలాంటి పోరాటం నేను అనుభవిస్తున్నావు? ఒకవేళ మారు మనసు లేని వ్యక్తులు నీ గృహంలో ఉన్నారేమో, ఒక్కదానివి లేదా ఒక్కరివే రక్షింపబడి ఉన్నారేమో. అలాంటి వ్యక్తుల మధ్య ఒక విశ్వాసి యొక్క జీవితాన్ని కాపాడుకోవడం అంటే చాలా కష్టం. ఎంతో ఓపిక కావాలి, ఎంతో సహనం కావాలి, కోపానంతని కూడా వదులుకోవాలి. ఎందుకంటే వాళ్ళ దేవుని వాక్యం తెలియదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఏమి ఎదురు చూస్తారంటే నీ నుంచి ప్రేమనే వాళ్ళు ఎదురు చూస్తారు. నువ్వు కోపాన్ని ప్రదర్శించినప్పుడు, ద్వేషాన్ని ప్రదర్శించినప్పుడు నువ్వు అక్కడ దేవుని వాక్యాన్ని తిరిగి చెప్పలేవు. కాబట్టి నువ్వు సహనాన్ని, ఎంత ఓపిక సహనం కలిగి నువ్వు జీవిస్తే అంతగా దేవుని కార్యాలను చూడగలుగుతావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూసినట్టయితే, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించి వాడినైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడగయు మీ ప్రాణములు విసుకగయు ఉండునట్లు పాపాత్ములు తన వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్న ఆయన తలంచుకోండి. మీరు పాపంతో పోరాడుటలో రక్తం కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. శారీరక పోరాటం. యేసుక్రీస్తు గురించి ఇక్కడ మరి ఈ యొక్క అధ్యాయంలో మనం చదువుతాము. యేసు ప్రభు ఈ లోకంలో మరి జీవించినప్పుడు ఎంత బాధను అనుభవించాడు, ఎన్ని అవమానాలను ఎదుర్కొన్నాడు. యేసు ప్రభు పడిన శ్రమల ముందు నీ శ్రమలు ఏ పాటివి అనేది దీని యొక్క అర్థం. యేసు ప్రభు తన చివరి రక్త పొట్టు వరకు మన కోసం కాచిన, కానీ నువ్వైతే నువ్వు ఇంకంతగా శ్రమ పడట్లేదు కదా అని దేవుడు మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తాడు. మనం అనుకుంటున్నాం, నేను ఎంతో శ్రమలో ఉన్నాను, ఎంతో దుఃఖంలో ఉన్నాను అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నట్టే, పాపంతో పోరాడుటలో రక్తం కారణంతగా ఇంకా మీరు దానిని ఎదిరింపలేదు. అంటే మనం పోరాడుతున్నాం, అయ్యో నేను నలిగిపోతున్నాను, నేను విసిగెత్తిపోతున్నాను, నా వల్ల కావట్లేదని మనం అనుకుంటున్నాం. కానీ మనలో పరిశుద్ధాత్ముడు దాన్ని అంతటి కూడా భరిస్తాను. ఆ తట్టుకునే శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తాను. కాబట్టి ఈ యొక్క శారీరక పోరాటంలో నీకెన్ని శ్రమలు వచ్చినా, నీకెన్ని దెబ్బలు తగిలినా కూడా నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. చూడండి, 1 పేతురు గ్రంథం 1 పేతురు 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్న దేవుని వాక్యం చదువుకున్నాం. 215 పేజ్ నంబర్. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశులను విసర్జించి
అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినం దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారే ఉండవలని మిమ్మను బతిమాలు కూర్చున్నాను. మనం ఎవరమాట? పరదేశుల్లో యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధంగా పోరాడి శరీరాశలను విసర్జించి. చూడ, ఒక్కసారి మన గుండె మీద చేసుకొని మనం చెప్తాం, నువ్వు శరీరం చెప్పినట్టు నువ్వు జీవిస్తున్నావా? ఆత్మ చెప్పినట్టు నువ్వు జీవిస్తున్నావా? పరిశుద్ధాత్ముడు. ఆత్మ అంటే దేవుడు మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆ స్వరానికి లోబడుతున్నావా? లేదా శరీరం నీతో మాట్లాడుతున్నప్పుడు శరీరం మాట వింటున్నావా? హల్లెలూయా. ఒక్కసారి నీవు పరీక్షించు. లేదు, శరీరం కూర్చోమన్నప్పుడు కూర్చుంటున్నా, పడుకోమన్నప్పుడు పడుకుంటున్నా, తినమన్నప్పుడు తింటున్నాను, మాట్లాడమన్నప్పుడు మాట్లాడుతున్నాను, తిట్టమన్నప్పుడు తిడుతున్నాను, ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళమన్నప్పుడు ఇష్టం వచ్చిన చోటికి వెళ్తున్నాను, నేను ఆత్మీయంగా జీవించలేకపోతున్నాను అనుకుంటున్నావా? ఒకసారి నువ్వు పరీక్షించు. నువ్వు శరీర ప్రకారంగా నువ్వు జీవిస్తే నువ్వు దేవుల్లో లేనంటే. కాబట్టి ఈ శరీరాన్ని మనం జయించాలి. ఈ శరీరం అనేది దేవుడిచ్చిన దేహం, దేవుని ఆలయం అన్నట్టు మనలో దేవుడు నివసిస్తున్నాడు అనేసి మనం గ్రహించి ఎప్పుడు కూడా మన శరీరాన్ని, మన ఆత్మను దేవుని ఆధీనంలో ఉంచుకునే విధంగా మనం ప్రార్థించాలి. శరీరం చెప్పిన రీతిగా నువ్వు బ్రతుకుతుంటే ఆ బ్రతుకు వ్యర్థం. నువ్వు క్రైస్తవురాలి కానట్టే. హల్లెలూయా. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రములను ఎదిరించే శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకుని, ఏలైనగా మనం పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపదినమందు వారిని ఎదిరించుటకును సమస్తం నెరవేర్చిన వారిని నిలువబడుటకును శక్తిమంతులు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చూడండి, మనం పోరాడునది ఎవరితోనట? శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. జాగ్రత్త. 2020 సంవత్సరంలో సాతాను ఒకవేళ నువ్వు దొరకకుండా మంచి జీవితమే జీవించి ఉండవచ్చు. నీ భక్తి కొంచెమైనప్పటికీ దేవుని కృపను బట్టి నువ్వు బ్రతికినావేమో. ఇంకా ఈ సంవత్సరం కూడా నీ జీవితంలో నువ్వు దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా నువ్వు తిరిగితే నేను మరి ఎలాంటి వాటితో మనం పోరాడుతున్నామంట? దురాత్మల సమూహంతో. వాటిని జయించాలి అంటే అది యేసు రక్తం వల్లనే సాధ్యం. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో తెలియదు, ఎటు నుంచి ఏ దుర్వార్త వస్తుందో తెలియదు, ఎప్పుడు మరణం కిటికీలు అంచులెక్కుతుందో తెలియదు, ఎప్పుడు ఏ రోగం మనకు వస్తుందో తెలియదు. కాబట్టి మెలకుగా ఉండి ప్రార్థించాలి. దేవుడిచ్చే సర్వాంగ కవచాలను మనం ధరించుకోవాలి. కింద ఉన్నాయి చూడండి సర్వాంగ కవచాలు. ఏలాగనగా మీ నడుమునకు సత్యమును తట్టి కట్టుకొని నీతి అను మైమలు తొడుకొని పాదములకు సమాధాన సువార్తలను సిద్ధ మనసును జోడు తొడుకొని నిలవబడి ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకోండి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణ అను శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. మరి ఇవన్నీ చెప్పడానికి సమయం సరిపోదు. వీలైతే ఎప్పుడైనా ఇది ఒక ప్రసంగం లాగా మనం ధ్యానిద్దాం. చూడండి, 1 కొరింథీ 9వ అధ్యాయం 7
24వ వచనం నుంచి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తరు. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల ముందు మితముగా ఉండను. వారు క్షేమము కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమవు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాను. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాటలు. పందెంలో పరిగెత్తే వాళ్ళు ఎలా పరిగెత్తాలి? బహుమానం పొందుకోవడానికి పరిగెత్తే విధంగా ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో కూడా ఏమీ లేకుండా, ఏ ఆశ లేకుండా, ఏ గురి లేని జీవితం మనం కలిగి ఉండడానికి వీలు లేదు. చూడండి, 2021 సంవత్సరంలో దేవుడు నిన్ను నడిపించాడు అనంటే, దేవా నీ చిత్తం ఏంటి నా జీవితంలో, నీ ప్రణాళిక ఏంటి నా జీవితంలో, నా కుటుంబంలో ఇంకా ఎవరెవరైతే రక్షింపబడలేదో వారి గురించి నేను ఎలా ప్రార్థించాలి, ఎలా నీకు మొరపెట్టాలి, లేదా ఇంకా ఏదైనా పాపం మా కుటుంబంలో దాగి ఉందా, ఎందుకు మా ప్రార్థనకు జవాబు రావట్లేదు ప్రభా అని కనిపెట్టి ప్రార్థించే ఆ యొక్క తగ్గింపు అనేది మనలో ఉండాలి. ఇక్కడ పౌలు చెప్తున్న మాటలు ఉట్టినే పరిగెత్తకూడదు. అందరు పోతున్నారు కదా, నేను పోతున్నా. అందరు ప్రార్థన చేస్తున్నారు కదా, నేను ప్రార్థన చేస్తున్నాను. అందరూ బైబిల్ పట్టుకొని పోతారు, నేను బైబిల్ పట్టుకొని పోతాను. అట్లా ఉంటుంటే జీవితం మనకు ఉండడానికి వీలు లేదు. ఏం చేస్తున్నాడు ఆ పౌలు, అపోస్తలుడైన పౌలు? ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడైపోతానేమో అని తన శరీరాన్ని నిలబెట్టుకుంటున్నాడు. క్రైస్తవ జీవితం అంటే ఏంటి? అన్ని కూడా వదులుకోవడమే, అన్ని కూడా పెంటతో సమానంగా ఎంచుకోవడం. యాకోబు ఏం చేసిండు? తనకున్నదంతా కూడా పంపివేసి ఏకాంతంగా దేవుడితో గడిపినాడు యాకోబు. చూడండి, ఇంకా నువ్వు దేనికోసం ఆశపడతావు, ఇంకా దేనికోసం తాపత్రయపడతావు. పిల్లలు పెద్దయినాక కూడా దేనికోసం తాపత్రయపడతావు. వదిలేసుకో. పట్టుకుంటే ఏమైపోతుంది? మనకు నొప్పి అయిపోతుంది. వదిలేస్తే ఏమవుతుంది? ఆ గాయం అనేది మానిపోతుంది, నొప్పి ఉండదు. ఇంకా కొన్ని వదిలేసుకోవాలి. వదిలేసుకున్నప్పుడు ఆ భారం అనేది తగ్గిపోతుంది. మనం దేవుని కోసం స్వతంత్రంగా మనం జీవించాలి. హల్లెలూయా. చూడండి, మొదటి శారీరక పోరాటం, రెండవది ఆత్మీయ పోరాటం. శారీరక పోరాటం, ఒకవేళ శరీరం ఎవరైతే ఆత్మీయ లోతుల్లో ఉంటారో, ఎవరైతే ఆత్మీయంగా బలపడాలని దేవుని కోసం ఆ జీవితాన్ని త్యాగం చేస్తూ దేవుల్లో ముందుకు సాగిపోతారో వారికి ఈ అనుభవం అనేది ఉంటుంది, ఆత్మీయ పోరాటం. చూడండి, మొదటి తెస్సలోనికల గ్రంథం చూద్దాం. రెండో అధ్యాయం 1-2 వచనాలు. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశం వ్యర్థం కాలేదు, కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పిలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించటకే మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను. ఇక్కడ పౌలు చెప్తున్న మాటలు, తను ఎలా సువార్తను ప్రకటించిందట? శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించటకి మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియదు. తను తెస్సలోనికులకు మాట్లాడుతూ ఉన్నాడు సంఘంతో, తెస్సలోనిక సంఘంతో. మా ప్రవేశం వ్యర్థం కాలేదు. మేము ఎంత శ్రమతో ఇక్కడికి వచ్చినాం తెలుసా, ఎంత బాధతో మేము ఇక్కడికి వచ్చినాం తెలుసా. మాకు ఖర్చులకు పైసలు కూడా లేవు. మేము ఒకరి మీద ఆధారపడి బ్రతికే వాళ్ళం కాదు. మేము అలా బ్రతకకుండా మా చేతులతో కష్టపడి మేము జీతం సంపాదించుకుంటూ మేము సువార్త
ప్రకటిస్తా ఉన్నాం. ఈ ప్రకటించే సందర్భంలో మాకు ఎన్నో అవమానాలు ఎదురైతా ఉన్నాయి. అయినా కూడా వాటిని లెక్క చేయకుండా ధైర్యంగా దేవుని వాక్యాన్ని మేము బోధిస్తా ఉన్నాం. కాబట్టి సేవకులు ఎంత శ్రమ పడుతున్నారో వారి యొక్క శ్రమను అలక్ష్యం చేయకూడదు. సంఘంగా మనం ప్రార్థించాలి. సేవకుల గురించి మనం ప్రార్థించాలి. అది ఆత్మీయ పోరాటం. చూడండి, 1 తిమోతి 6వ అధ్యాయం 11వ వచనం నుంచి, దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసము, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. నిత్య జీవమును చేపట్టు. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోండి. విడిచిపెట్టమంటున్నాడు దేవుడి సంవత్సరం మనల్ని. కొన్ని మనం అధికంగా ప్రేమిస్తున్నామేమో. దాని ముందు వచనాల్లో చూసినట్లయితే ధనాపేక్ష గురించి ఉన్నది 10వ వచనంలో. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని. మనం దేనిని కూడా అధికంగా ప్రేమించకూడదు. మనకి ఎన్ని ఉన్నా కూడా ప్రభువా నీవు తప్ప నాకు ఏది కూడా ఈ లోకంలో లేదు, నీవే సర్వస్వం అనుకోవాలి. అందుకే ఏమంటుంది ఇక్కడ, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి అంటే ఏంటంటే దాని కింద అర్థం ఏముంది? విడిచి పారిపోవాలి. మనకి ఏదైతే దేవుని కంటే ఎక్కువగా మనం అనుకుంటున్నామో దాని నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాలి. చూడండి, సొదొమ గొమొర్రా ప్రాంతం పాపంతో నిండుకున్నప్పటికీ కూడా లోతు అందులో నుంచి బయటికి రాలేకపోయినా చివరికి కుటుంబం అంతా కూడా నశించిపోయాడు. అందులో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చినా కూడా ఆశీర్వాదాన్ని కాపాడుకోలేకపోయినా. ఈ సంవత్సరం నీ జీవితం ఆశీర్వదించబడాలి అని అంటే కొన్నిటిని వదులుకోవాలి. నీ జీవితంలో దేవునికి ఆయుషకరమైన, దేవునికి ఇష్టం లేనివి ఏమి ఉన్నావో నువ్వు దేవుని దగ్గర ప్రార్థించాడు, తప్పకుండా దేవుడు బయలుపరుస్తాడు. నేనైతే ప్రతిసారి ప్రార్థిస్తాను, ప్రభువా నీకు ఆయుషకరమైనది ఏదైనా ఉంటే, నీకు ఇష్టం లేనిది ఏదైనా ఉంటే అది నా నుంచి తీసివేయి, అది నాకు విగ్రహం అయిపోతుంది, తీసివేయి ప్రభువా అని ప్రార్థిస్తాను. నువ్వు కూడా అలా ప్రార్థించు. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడడం అంటే ఏంటంటే వెంటాడు. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. ఎలాంటి పోరాటం ఉండాలంటే క్రైస్తవ విశ్వాసకి విశ్వాసంతో ఉన్న మంచి పోరాటం. నీ ప్రార్థనలు ఎలా ఉండాలి? విశ్వాసంతో కూడినవై ఉండాలి. విశ్వాసం, నువ్వు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఏం మాట్లాడాలి? విశ్వాసంతో కూడిన మాటలు నువ్వు పలకాలి. ఇతరులు బాధతో నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు విశ్వాసంగా వారిని బలపరచాలి. ఏం బాధపడు, తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఒకవేళ ఈ శ్రమ మంచిదేమో, నీకు ధైర్యంగా ఉండి ఈ శ్రమను భరించు అని విశ్వాసంతో కూడిన మాటలు మనం పలకాలి. క్రైస్తవ జీవితం అంటే నామమాత్రపు జీవితం కాదు, పేరు క్రైస్తవులుగా ఉండే జీవితం కాదు, విశ్వాసంతో కూడిన జీవితం మనం జీవించాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు నా కోసమే ఈ లోకానికి వచ్చిన, నా కోసమే ఇన్ని బాధలు పడ్డా, నా కోసమే చనిపోయి తిరిగి లేచినాడని నమ్మాలి. నువ్వు విశ్వసించినప్పుడు నీ జీవితము ఫలిస్తుంది. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, మీలో ఒకడులో క్రీస్తు యేసు దాసునైన ఎపఫ్రా మీకు వందనాలు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులు, ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని గురించి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారునై నిలకడగా ఉండవాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ప్రార్థనలో పోరాటం, ఇది ఒక ఆత్మీయ పోరాటం. ఎవరు పోరాడుతాడట? ఎపఫ్రా. ఇతను ఒక దైవజనుడే,
ప్రార్థన చేస్తా ఉన్నాడు. తన సంఘం గురించి, తనకు తెలిసిన వ్యక్తులందరి గురించి కూడా ప్రార్థనలో పోరాడుతున్నాడని పౌలు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అలాంటి పోరాటమైన జీవితం నీకు ఉన్నదా? ప్రార్థనలో పోరాడుతున్న అనుభవం నీకున్నదా? నీ కుటుంబం గురించి ఎంత సమయం ప్రార్థన చేస్తా ఉన్నావు? ఎంత కన్నీరు గారుస్తా ఉన్నావు? ఎంత తగ్గించుకొని నీ కుటుంబం గురించి ప్రార్థిస్తా ఉన్నావు? ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. చూడండి, సంవత్సరాలు గతించిపోతా ఉన్నాయి, మనకు వయసు పెరిగిపోతా ఉన్నది, కానీ ఆత్మీయ జీవితం మాత్రం ఎక్కడేసిన గుమ్మడిలా అని అక్కడే ఉంటా ఉన్నది. చాలా దయనీయమైన స్థితిలో మనం బ్రతుకుతా ఉన్నాం. మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం. టీవీ ఛానల్స్ కూడా ప్రకటిస్తా ఉన్నాయి, దేవుడి రాకడ సమీపంగా ఉన్నారు. మరి నీ వాక్యం, ఈ వాక్యం పరిశుద్ధ గ్రంథం నీకు సెలవిస్తున్నప్పుడు ఎంతగా దేవుని మాటకు లోబడతా ఉన్నావు? ఇంకా ఏ ఆశ లేకుండా, ఏ ఫలాలు లేకుండా మన జీవితము ఉండడానికి వీలు లేదు. చూడండి, 2 తిమోతి, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. అయితే నీవు అన్ని విషయములలో మితంగా ఉండము, శ్రమపడము, సువార్తికుని పరిచయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలం సమీపమైనది. మంచి పోరాటం పోరాడితిని, నా పరువు కడ ముట్టించిందని విశ్వాసము కాపాడుకుంటుని. అపోస్తలుడైన పౌలు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. నిజంగా తిమోతికి రాస్తూ ఏంటి ఏం చేయాలట? శ్రమపడు, సుఖించు, తిను, త్రాగు అని అక్కడ చెప్పట్లేదు, శ్రమపడు అని చెప్తాను. శ్రమ, మనకి శ్రమలు దాగి ఉన్నాయి, కానీ అయినంత మాత్రాన మనం అధైర్యపడడానికి వీలేదు. శ్రమ కొంతకాలమే ఉంటుంది. ఆ శ్రమల కాలంలో దేవుడు మనల్ని ఆత్మీయంగా బలపరుస్తున్నాడని నమ్మాలి. శ్రమపడుము, సువార్తికుని పరిచయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించు. నీ పరిచర్య ఎలాంటి పరిచర్యనే పర్వాలేదు. ఉద్యోగమా, లేదా ఇంట్లో నుంచి చేస్తున్న పనియా, నీ అత్తమామలను చూసుకుంటున్నావా, నీ పిల్లలను ప్రేమగా చూసుకుంటున్నావా, ఏ పరిచర్య అయినా సరే నమ్మకంగా యథార్థంగా చేయాలి. ఇక్కడ నేను ఇప్పుడే పానార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలం సమీపమైనది. మంచి పోరాటము పోరాడుతిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకుంటుంది. చనిపోయిన తర్వాత అందరికి కూడా ఈ వాక్యం రాస్తా ఉంటారు కదా. వారు బ్రతికినప్పుడు ఎలా ఉన్నారో మనకు తెలియదు, కానీ చనిపోయిన తర్వాత మాత్రం ఈ వాక్యం తప్పకుండా రాస్తా ఉంటారు. మనం బ్రతికి ఉన్నప్పుడు ఈ వాక్యాన్ని మనం చెప్పే ధైర్యం మనకు కలిగి ఉండాలి. నేను బ్రతికినంత కాలం దేవుని కోసం నేను పోరాడగలిగినాను, దేవుని బిడ్డగా నేను జీవించగలిగినాను, నా యొక్క విశ్వాసాన్ని, దేవుని అందున్న విశ్వాసాన్ని నేను కాపాడుకోగలిగినాను ఒక చెప్పే ధైర్యం నీకు ఉన్నదా? నాకైతే ఉన్నదా? నేను విశ్వాసంతో నేను చెప్పగలను. ఈరోజు మా మామయ్య బర్త్డే. ఈరోజు మా మామయ్య చనిపోయి 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ 30వ తారీఖు వస్తే 2వ సంవత్సరం. మా మామయ్య గురించి నేను ఒక సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. ఆయన మారు మనసు పొందినప్పటి నుంచి అసలు ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేవాడు కంపల్సరీ. చర్చి స్టార్టింగ్ 9:30కి స్టార్ట్ అవుతుందంటే ఇంట్లోకి వెళ్ళి ముందే వెళ్ళిపోయాడు, బిఫోర్ ఉండాలి అనేసి. అంటే చాలా టైం మెయింటైన్ చేసే వ్యక్తి మా మామయ్య. మరి చివరి రోజుల్లో చాలా ఆత్మీయంగా మరి జీవించినాడు. ఎప్పుడు కూడా ఇంట్లో బైబిల్ చదువుకుంటూనే ఉండేది. మీరు నమ్ముతారు నమ్మరు. టీవీలో కూడా వేరే ఛానల్ ఏవి కూడా పెట్టకపోయారు. ఓన్లీ వాక్యం మాత్రమే వినేది. తనకు సమయం దొరికిందంటే బైబిల్ చదువుకునేది, లేదా సెల్ ఫోన్లో వాక్యం పెట్టమనేది. పొద్దున్నే నేను 5 గంటలు లేసినప్పుడు అంతమంది వాట్సాప్ ద్వారా వాక్యం పంపించేది, వాయిస్ రికార్డ్. అది పంపించగానే లేచి అడుగుతుండే, నువ్వు పంపించినావు కదా, అది నాకు ఇవ్వు, ఇప్పుడు నేను వింటా అనేసి. అంటే అంతగా మంచి జీవితం జీవించినాడు, మంచి పోరాడాలని నేను ఒక సాక్ష్యం చెప్పగలను. మేము 5 కోడళ్ళమైనప్పటికీ కూడా మరి అందరినీ ప్రేమించినాడు, అందరినీ సంఘానికి నడిపించినాడు, అందరినీ కూడా ఆత్మీయంగా బలపరిచినాడని నేను సాక్ష్యం చెప్పగలను. మరి ఈ సమయంలో మరి తప్పకుండా దేవుని సన్నిధానంలో మరి మా మామయ్య దేవుడు విశ్రాంతినిచ్చినందుకు మరి దేవునికి వందనాలు.
మరి ఇక్కడ మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడగొట్టించింది. మరి దేవుని బిడ్డలంగా మనం అందరం కూడా ఈ మాటలో పలకాలి. మనం ఈ లోకంలో మన జీవితం అనేది ఒక పోరాటంతో కూడినది. మనం పరదేశులము, యాంత్రికులం కదా. ఉదయం లేచిందంటే ఏంటి, ఆ రోజు గడిచి మళ్ళీ కళ్ళు మూసుకొని పడుకునేదాకా ఏదో ఒక కలవరం, ఏదో ఒక భయం, ఏంటో అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ విశ్వాసులం, మనం క్రైస్తవులం, మన దేవుని నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా మన మన యొక్క జీవితం ఎలా ఉండాలంటే మంచి పోరాటం కలిగి ఉండే విధంగా ఉండాలి. చూడండి, మరి ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం కీర్తనలు 115 13-14 వచనాలు. కీర్తనలు 115, 13, 14. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించు. దేవుడు ఈ వాగ్దానం మిమ్మల్ని మీ జీవితంలోనూ మీ కుటుంబ జీవితంలోనూ నెరవేర్చును గాక. మరి యాకోబు దేవునితో పోరాడి గెలిచినాడు, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మరి నీవు నేను కూడా ఈ సంవత్సరం అంతా కూడా దేవునితో కలిసి నడుద్దాం, దేవుని కోసం జీవిద్దాం, దేవుని కోసం ఫలిద్దాం. ఆయన యొక్క స్వార్థ పరిచర్యలో మనమందరం కూడా ఒక సైనికుల వలె మనం శ్రమ పడతాం. దేవుడి పరిశుద్ధ వాక్యంను దీవించును గాక. ఒక చిన్న పాట పాడుకున్నాక ప్రార్థన చేస్తాను. సరోజ ఒక పాట పాడతారు. ఒక పల్లవి ఒక వచనం మాత్రం అందరూ కూడా మన పాట పాడుతున్నప్పుడు ప్రార్థనలు ఏకీకరించారు. హల్లెలూయా హల్లెలూయా. కరుణామయుడా కలువరి గిరిలో కరుణామయుడా కలువరి గిరిలో నీవు శివరిగా సిద్ధించిన రాగం సీత శివరిగా రక్షించినవే. నీవు శివరిగా సిద్ధించిన రాగం సీత శివరిగా నీకు అందుకై స్తోత్రములు, నీకు లెక్కలేని స్తోత్రములు, నీకు అందుకై స్తోత్రములు, నీకు లెక్కలేని స్తోత్రములు. నిన్న స్తుతించుట పాత్రుడ కాను, నన్ను కరుణించుము యేసయ్యా. నిన్ను స్తుతించుట పాత్రుడ కాను,
వాక్య నేలలో జీవితం నీకు అందుకై స్తోత్రములు నీకు లెక్కలేని స్తోత్రములు నీకు అందుకై స్తోత్రములు నీకు లెక్కలేని స్తోత్రములు నిన్ను స్తుతించుట పాత్రుడా కాను నన్ను కరుణించుము యేసయ్యా నిన్ను స్తుతించుట పాత్రుడా కాను నన్ను కరుణించుము యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల 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 స్తుతి స్తుతి స్తోత్రం 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 ప్రభా గొప్ప దేవా నాయన నీకు వందనాలు తండ్రి. నీ యొక్క శ్రేష్టమైన వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. ఈ కుటుంబ ఆశీర్వాద కొడుక ప్రభా ఆయన మరి యాకోబును దీవించిన తండ్రి. రాత్రంతా కూడా నాయన మరి నీతో పెనుగులాడినప్పుడు ప్రభా తండ్రి మరి నువ్వు తనను ఆశీర్వదించినావు. నీతో పోరాడి గెలిచినాడు ప్రభా యాకోబు. మా జీవితంలో కూడా ఎన్నో పోరాటాలు ఉన్నాయి ప్రభా. ఎన్నో మరి చెప్పుకునేవి చెప్పుకోలేని ఎన్నో పోరాటాలు ఉన్నాయి ప్రభా తండ్రి. మానవులు గ్రహించలేకపోవచ్చు ఆయన కట్టుకున్న భర్త లేదా భార్య పిల్లలు అర్థం చేసుకోలేకపోవచ్చు. కానీ నువ్వు సమస్తము గ్రహిస్తున్నావు తండ్రి. నాయన నీకు మరుగైనదంటే ఏది లేదు ప్రభు. మా హృదయాంతరంగాలను పోరాటం చూచుచున్న దేవుడు అయ్యా. దేవా నువ్వు మమ్మల్ని ఇప్పుడు దీవించాలి యేసయ్యా. నువ్వు మమ్మల్ని ఆశీర్వదించి యేసయ్యా. యాకోబును ఆశీర్వదించిన దేవా మమ్మల్ని ఆశీర్వదించి మనం వేడుకుంటున్నాం తండ్రి. నీ అందే విశ్వాసం ఉంచాం, నీ అందే నమ్మిక ఇచ్చాం తండ్రి. నీ కోసమే మేము కనిపెడుతున్నాం ప్రభా. దేవా నాయన నీకు స్తోత్రములు ప్రభా తండ్రి. నాయన నువ్వు మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు కానే కాదు ప్రభా, విడిచిపెట్టే దేవుడు కానే కాదు ప్రభా తండ్రి. నాయన ప్రభా నీకు స్తోత్రములు ప్రభా. ఎవరి ప్రేమకరమైన ప్రభా నీ ప్రేమను మాకు దూరం చేయండి ప్రభా తండ్రి. 2021 సంవత్సరం ప్రభా మా కుటుంబాలను దీవించండి ప్రభా. మా పిల్లలను ఆశీర్వదించండి ప్రభా. నువ్వు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన ఎన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థిస్తున్నాను, ఏ దీవెన కూడా నేను పొందుకోలేకపోతున్నానని అనుకుంటున్నాను. తప్పకుండా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు తప్పకుండా దేవుని ఆశీర్వాదం పొందుకుంటామని దేవుడు ఈరోజు మనందరితో కూడా మాట్లాడతాం. మరి యాకోబు దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో పోరాడి గెలిచిన దేవుని ఆశీర్వాదమును పొందుకున్నాడు. మనమందరం కూడా దేవుని యందు నమ్మిక వచ్చి దేవుని యందు విశ్వాసం కలిగి దేవుడు నా దేవుడి శ్రమ నుంచి నన్ను విడిపిస్తాడు, నా అప్పుల బాధ నుంచి దేవుడు నన్ను విడిపిస్తాడు, నాకున్న అనారోగ్యం నుంచి దేవుడు విడిపిస్తాడు, నా పిల్లలు మన మాట వింటారు, నా పిల్లల జీవితం బాగుపడతారు, నా కుటుంబంలో నా దుఃఖము ఎగిరిపోతుంది, నా కుటుంబంలో సంతోషం దేవుడు అనుగ్రహిస్తాడు. ఎన్నో డబ్బులు మందులకే ఖర్చు అయిపోతున్నాయి ప్రభా. మందులు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నాను అని ఎంతో మంది బాధపడుతున్నారు ప్రభా. దేవా అలాంటి బిడ్డలకు ఆశీర్వాదం ఈ ప్రభా. స్వస్థతని ఆశీర్వాదం ఈ ప్రభా. స్వస్థతని ఆశీర్వాదం ఈ ప్రభా. ప్రభా ఆయన కష్టార్జితం అంతా అప్పులకే అయిపోతుంది, బ్రతకడమే కష్టమైపోతుంది. ఎవరి సహాయం అడగాలో అర్థం కావట్లేదు, ఇంకా ఈ కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థం కావట్లేదని నాయన ప్రభా ఒంటరిగా బాధపడుతున్న బిడ్డలు నాయన ప్రభా. అలాంటి బిడ్డలకు నాయన నువ్వు శ్రీమంతుడివే ఆదుకో ప్రభా, నువ్వు శ్రీమంతుడివే ఆదుకో ప్రభా. యాకోబును దీవించిన యేసయ్యా మమ్మల్ని కూడా దీవించు ప్రభా, దీవించి యేసయ్యా. ఈ సంవత్సరం నైనా మమ్మల్ని వట్టి చేతులతో ఉంచకేసయ్యా ప్రభా. నాయన మరి ఈ సంవత్సరం కూడా నిరాశ నిస్పృహలు మాకు ఎదుర్కోవడానికి వీల్లేదు ప్రభా. దేవానైనా మేము ధైర్యంగా నిలబడి సాక్ష్యం పంచుకోవాలి ప్రభా. దేవుడు నన్ను ఆశీర్వదించినాడు, యాకోబు ఏ విధంగా నన్ను మగసిరి కలవాడే సాక్ష్యం ఇచ్చినాడు ప్రభా. మేము కూడా ప్రభా నీ అంత ధైర్యం కలిగి మేము జీవించాలి ప్రభా. నువ్వు మమ్మల్ని దీవించుట అనేకులు చూడాలి ప్రభా, అనేకులు చూడాలి ప్రభా, ఆశ్చర్యపోవాలి ప్రభా. ఇది ఎలా జరిగిందని ఆశ్చర్యపోవాలి ప్రభా. గొప్ప కార్యం జరిగించు ప్రభా, గొప్ప కార్యం జరిగించు ప్రభా. నిన్ను విడువను ఎడబాయిన దేవుడు నీవే ప్రభా, నిన్ను విడువను ఎడబాయిన దేవుడు నీవే ప్రభా. తండ్రి నైనా మరి ఎంతో మంది బిడ్డలు ప్రభా
నాతో మాట్లాడే వాళ్ళు లేరు, నన్ను ఆదరించే వాళ్ళు లేరు, నన్ను చూసుకునే వాళ్ళు లేరు, నేను ఒంటరిగా ఉంటున్నాను, నాకు ఎలా నేను ఆదరణ పొందుకోవాలి, నాతో ఎవరుంటారు అని బాధపడుతున్న బిడ్డలతో నువ్వు ధైర్యపరచాలి. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభా. నేను నీకు తోడుగా అంటున్నాను వాగ్దానం ఇస్తున్న దేవుడు ప్రభా. తండ్రి నాయన, ఎంతో మంది బిడ్డలు వారికి ఉన్న సమస్యలు ఎవరికి చెప్పుకోలేక నాయన ఏడ్చి ఏడ్చి కన్నీరు ఆగిపోతుంది ప్రభా, ఆవిరైపోతుంది ప్రభా. ఏద్దామంటే కలిగిన నీళ్ళు కూడా రానికుండా ఉంటున్నారు ప్రభా. అంతగా మనసు ప్రభా కఠినమైపోతుంది ప్రభా. మరి అలాంటి బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ 2021 సంవత్సరం అనేది ప్రభా ఆశీర్వాదం కూడిన సంవత్సరంగా మనం దీవించండి ప్రభా. యాకోబును ఆశీర్వదించిన దేవా తండ్రి, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి ఉద్యోగాలలో ఆశీర్వాదం దయచండి, వారి పిల్లల చదువులో ఆశీర్వాదం దయచండి, వారి పిల్లల ఉద్యోగాల్లో ఆశీర్వాదం దయచేస్తారు, వివాహ విషయంలో ఆశీర్వాదం దయచేస్తారు, గర్భఫలం విషయంలో ఆశీర్వాదం దయచేస్తారు, నూతన గృహం విషయంలో ఆశీర్వాదం దయచేస్తారు, నూతన స్థలం తీసుకోవాలనుకున్న వారి విషయంలో ఆశీర్వాదం దయచేస్తారు. దేవా సమాధానంలో ఆశీర్వాదం దయచేతండి, గొప్ప దీవెన దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. నాయనా నీకు స్తోత్రం ప్రభు, నువ్వు నమ్మదగిన దేవుడు తండ్రి. ఈ రోజు వాక్యం అందరి జీవితాల్లో ఫలింపచేస్తాను దేవా. మాకున్న తండ్రి మేము అలసట పడక విసుగు చెందక యాకోబు వలె నీతో మేము నడవాలి ప్రభా, నీతో మేము నాయన జీవించాలి ప్రభా, నీకోసం మేము కనిపెట్టాలి ప్రభా. దేవా నీలో మేము జయం పొందుకోవాలి ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా దీవించి పంపమని వేడుకుంటాం. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ ఘనమైన నామానికి ఇచ్చిస్తూ యేసుక్రీస్తు నామంలో వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్.